ఎస్. ఏం చేస్తున్నావు ఇన్స్పెక్టర్? తప్పు చేస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు. బెయిల్ పేపర్స్ ని చింపడం ఎంత నేరమో మీకు కూడా తెలుసు. మీరు బెయిల్ పేపర్స్ చింపడం మేమందరం చూసాం. ఇప్పుడే వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలుసా ఇన్స్పెక్టర్? ఈ కేసులో ఏకైక ముద్దాయి కేదార్ అవడం, ఇంకా ఏ లీడు దొరకపోవడం వల్ల కేదార్కి బెయిల్ ఇవ్వకూడదని ఇప్పుడే హోమ్ కమిషనర్ నుంచి కాల్ వచ్చింది. ఆ విషయం మీకు తెలీదు. అందుకే మీరు తెచ్చిన ఈ బెయిల్ పేపర్స్ కేవలం చిత్తు కాగితాలతో సమానం. అందుకే చింపి పడేశాను. అదే కేసులో కొత్త యాంగిల్ వస్తే కేదార్ కాకుండా అక్కడ ఇంకొకరు కూడా ఉన్నారని ప్రూవ్ అయితే అవ్వదు. ఒకవేళ అయితే సార్, చంపింది కేదారే అయితే అక్కడ ఎవరూ లేకపోతే ఇంకెలా కేసులో కొత్త యాంగిల్ వస్తుంది? చంపింది కేదార్ కాదు కాబట్టి, అక్కడ ఎవరో ఉన్నారు కాబట్టి, ఆ ఒక్కరు ఉన్నారని ప్రూవ్ చేస్తే అప్పుడు కొత్త యాంగిల్ వస్తుంది కదా. కేదార్ అప్పుడు కేవలం అనుమానితుడే అవుతాడు. మీరు అనుమానితుడికి బెయిల్ ఇస్తారు కదా. నన్ను దాటి సాక్ష్యాలు సంపాదించగలను అన్న నమ్మకం ఉందన్నమాట. సరే అయితే అదే జరిగితే నేనే కేదార్ని వదిలిపెడతాను. సరే లాయర్ గారు, మళ్ళీ మనం 2 రోజుల్లో బెయిల్ పేపర్స్ తో వద్దాం. సరే మేడం, నేను ఉంటాను. లాయర్ గారు, స్టేషన్లో ఉన్న నా భర్తకి నేను ఫుడ్ తీసుకురావడం చట్టరీత్యా నేరమా? లేదు మేడం, అది మీ హక్కు. కేదార్ని అనుమానితుడిగానే అరెస్ట్ చేశారు కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు, ఫుడ్ పెట్టొచ్చు. థ్యాంక్ యూ లాయర్ గారు. ఉంటాను మేడం. మా ఆయనకి నేను ఫుడ్ పెట్టాలి సార్. మీరు సెల్ ఓపెన్ చేస్తే. రవి సార్, పెట్టవే. నువ్వెంతో ప్రేమగా పెట్టే ఆ భోజనమే వాడి జీవితంలో ఆఖరి భోజనం అవుతుంది. ఒక్క నిమిషం రవి. స్టేషన్లోకి ఏమొచ్చినా చెక్ చేసి పంపించాలి. అది కదా రూల్. ఫుడ్ ఎలా చెక్ చేయొచ్చు రవి? ఎలా చెక్ చేయొచ్చు?